హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉందో ఈరోజు మాత్రం అమ్మవారికి వస్త్రాలు సమర్పించారండి ఎవరో. అది చీర పెడుతున్నారు చూడండి చక్కగా అమ్మవారి భుజాన. ఇలా ఎంత అందంగా ఉందండి. వెండి తాపడం పెట్టుకొని అమ్మవారైతే చాలా కళగా ఉన్నారండి. ఇంకా నా ఫోన్‌లో సరిగ్గా పడలేదు కానీ అమ్మవారు చూస్తుంటే రియల్‌గా అయితే మాత్రం చాలా అందంగా ఉన్నారండి. గుడికి వెళ్ళినందుకు ప్రశాంతత, కొద్దిగా ప్రశాంతత అండి అంతే. ప్రతి వారం వెళ్ళాలనుకుంటాను కానీ వారం, వారం కుదరదు కదండీ! ఏదన్నా ఒకరోజు. కానీ ఈ మధ్యలో కొంచెం కుదురుతుందండి. అమ్మవారైతే అనుగ్రహిస్తుందండి. ఎందుకంటే వెళ్తాను అనుకున్నప్పుడు వెళ్ళగలుగుతున్నాను. ఇంక లేదు అనుకున్నప్పుడు లేదండి. కానీ ఇలా శ్రీ ఆంజనేయ స్వామివారు, వినాయకుడు ఎంత చక్కగా అలంకరించటం అయితే మాత్రం చాలా బావుందండి. గుడి పెద్ద వాతావరణంలో లేకపోయినా, చిన్నదైనా కూడా మంచి వాతావరణంలో ఉందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది గుడిలో కూర్చున్నప్పుడండి. చల్లదనం చుట్టూ కూడా చెట్లు, చేమలు మంచిగా ఉన్నాయండి. అమ్మవారికైతే ఇల్లు నిండుగా ఉంటాయండి. అందరి మధ్యలో అమ్మవారైతే చాలా కళగా ఉంటుందండి. అందరూ కూడా ఎంత చక్కగా మందార మాల ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా అమ్మవారినైతే ఆడవాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారండి. ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఎంత బాగా అంటే ఆ గుడి శుభ్రత కూడా అంత కళగా ఉందండి. ఏది చూసినా, ఎటు చూసినా నీట్‌గా ఉంటదండి. కాసేపు కూర్చున్నా చాలండి. ఇలాంటి గుడిలో ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదండి. దూరంగా మన ఇంటి దగ్గర ఉన్న గుళ్ళకి వెళ్ళి కాస్త కొద్దిసేపు ప్రశాంతత ఇలా మనకి అమ్మవారి దర్శనం ఇవ్వాలంటే మనకు కూడా ఆ రోజు రాసిపెట్టుండాలండి. ఆ రోజు గుడికెళ్ళడం, అమ్మవారి దర్శనం కలగటం, అమ్మవారి హారతిని చూడటం మనకి నిండుగా రాసిపెట్టుండాలండి. ఆ రోజు బావుంటే గనక మనకు దర్శనం మంచిగా అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.